ఈ టైంలో ఎవరబ్బా తలుపు తడుతున్నారు? పానకంలో పుడకలా, రామాయణంలో పిడకలా? వచ్చారా ధరలో? నేను అమ్మ కడుపు మాట మొదటి రాత్రైనా నన్ను కాస్త స్వేచ్ఛగా ఉండకుండా ఇలా వచ్చి డిస్టర్బ్ చేయడం మీకు ధర్మంగా ఉందంటారా? గోరు మూసి బయటపోదానే. ఇంటి దాకా వచ్చిన దాకా బెడ్ మీద కట్టి పవలిస్తారేంటే? అసలు మొదటి రాత్రి నాకా మీకా? గేర్ దగ్గర కూర్చుని కాపలా కాయండి, ఎవరు రానివ్వకుండా ఉండి. అసలు పుణ్యకాలం నేను వస్తాడే. ఏమండి, పాపం ఎంతో దూరం నుంచి వచ్చాయి, వాటిని కూడా లోపలికి రానిస్తే? లోపల రానిస్తే నలుగురం కలిసి 4 స్తంభాలు ఆట ఆడుకోవాల్సిందే. ఇక ఇప్పుడు మన కార్యక్రమం అది కాదు. ఆ బ్రహ్మదేవుడు వచ్చినా సరే, భూకంపం వచ్చినా సరే, ఒక క్షణం కూడా ఇష్టమే లేదు. ఇక బంగారం, నీ సింగారం త్వరగా కావాలి. అప్పుడే 1 నిమిషం అయిపోయింది, 9 నిమిషాలే ఉంది. 8 నిమిషాలు రెడీ వచ్చేస్తాను. జస్ట్ మినిట్ ప్లీజ్. నేను నీతో పాటు బాత్రూంలో కానా? ఎందుకు? ఏం లేదు, నీ వీపు ఇస్తే త్వరగా అయిపోతుంది కదా అని. ఏం అక్కర్లేదు, త్వరగా రావాలి, లేకపోతే ఐడియా మారిపోతుంది. You rascal! Yes, పుణ్యకోటి స్పీకింగ్. ఎవరు? చిన్నాడా నువ్వా? వెళ్ళిన పని ఏమైంది? ఆ 3 పిల్లల్ని లేపేశావా? అది అమ్మో! ఏమిటి బాబు మీ అమ్మ కోసం అరిచావు? ఏం జరిగింది? అబ్బే అది లేదండి, చేమ కుట్టింది, దాన్ని కొట్టి లేపేశాను. చీమల్ని దోవల్ని లేపటం అలా ఉంచరా? వాళ్ళిద్దరిని లేపేశావా లేదా? జాయింట్ లేపేసిండి. వెరీ గుడ్. అంతేకాదు, మరో శుభార్త. మన దగ్గర ఉన్న సరుకు అందరికంటే ఎక్కువ ఇస్తామని కేరళ పార్టీ వాళ్ళు చాలా ఉత్సాహపడుతున్నారు. వాళ్ళని వెంట పెట్టుకొస్తున్నాను. మరి వచ్చేస్తున్నా. మన సరుకు రెడీగా ఉంచు. అలాగే, త్వరగా వచ్చాయి. ఓకే. ఒరేయ్, అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి. వచ్చేది కొత్త పార్టీ. వాళ్ళని మొదటిసారి థ్రిల్ చేశామంటే మనకి పర్మనెంట్ కస్టమర్స్ అవుతారు. వచ్చినబ్బాయి, సరుకంతా రెడీ. వాళ్ళ కోసం చిన్న మందు విందు కూడా ఏర్పాటు చేశాను. ఎక్కడా కేరళ పార్టీ? నీకు కావాల్సిన పార్టీ నేనే, పుణ్యకోటి.
పుణ్యకోటి, ఇదిగో న్యాయం, ధర్మం, చట్టం. వీటి గురించి మీకేనాడో హెచ్చరించాను, కానీ ఆఫ్టర్ ఆల్ మమ్మల్ని ఏం చేస్తాయని తేలిక కొట్టుపారేశారు. ఈనాడు మీ ఆట కట్టించడానికి అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రభుత్వ ఆటవిక సంపదను దొంగ రవాణా చేసినందుకు చెట్లపల్లి పుణ్యకోటికి, అతని కొడుకు చెట్లపల్లి నాగేంద్రకు ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 6 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బయటికి రాగానే నా జీవిత ధ్యేయం తక్షణం లేపేయడమే. శిక్ష పడ్డ మీరు కక్షతోనూ కసితోనూ నన్ను అంతం చేయాలనుకోవచ్చు. నీతిని, నిజాయితీని, అవినీతి, అక్రమం ఎంత ప్రయత్నం చేసినా ఏమీ చేయలేం. బయటకు వచ్చాక తెలుసుకుందాం. గెలుపు నీదో మాదో. అది కాదు, పక్కనే. వెరీ గుడ్. అది కదా. సరే, ఈ బొమ్మ దగ్గర బాగా ఊపరా. ఇంకా ఊపరా. వెరీ గుడ్ రామ్దు. ఇంకా ఏటయా మళ్ళీ సెలవు కావాలా? ఎస్ సార్, ఈ దఫా తప్పనిసరి కావాలి సార్. ఎందుకంటే కడుపు కోసం సార్. అరే, మొన్న ఆ కడుపు కోసమే కదా సెలవు ఇచ్చాను. అప్పటి కడుపు కోసం సార్, ఇది ఇప్పుడు కడుపు కోసం సార్. మా ఆవిడకి ఇప్పుడు మళ్ళీ కడుపు సార్. నేను పదేగా ఈ కడుపు అనేది నువ్వు కుటీర పరిశ్రమగా పెట్టుకున్నావా? ఆటే చూస్తే డ్యూటీ మానేసి కడుపు కోసం కృషి చేస్తున్నట్టు కనిపిస్తున్నావే. అస్తమానం కడుపు కోసం సెలవు పెట్టి నిన్ను దేశం కోసం ఉద్యోగం నుంచి తీసేయాల్సి ఉంటుంది. జాగ్రత్త అనుకున్నావా? అమ్మమ్మమ్మ కడుపు కొట్టకండి సార్. అరే తాత, ఏమిటో ఎన్ని మామిడికాయలు? పచ్చడి కోసమా? కాదు సార్, కడుపు కోసం. అరే ఉండవయ్యా, మధ్యలో నీ కడుపుకోవాల నువ్వు. నా కడుపుకోవాలి కాదు సార్, అమ్మగారు కడుపుకోవాలి. మామిడికాయలు అలా తింటున్నారు అంటే కడుపు కాక మరేమిటి సార్? నిజమేనా? అమ్మగారు అలా సిగ్గుపడుతున్నారంటే ఖాయంగా కడుపు కోసమే సార్. సి మిస్టర్ కడుపుల సుబ్బారెడ్డి, సార్, ఈ శుభ సందర్భంలో నీ సెలవు గ్రాంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పనిలో పని హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి మీకు కూడా ఒక వారం రోజులు సెలవు కావాలని చెబుతాం. కారణం ఇద్దరు ఒకటే కదా సార్, కడుపు కోసం. సిల్లీ ఫెలో. తన దాకా వస్తేనే కానీ కడుపు మహత్యం తెలియదుగా మరి. లత, ఎక్కడో నువ్వు? ఎక్కలో? ఎక్కలేనా? ఎక్కలెక్కలో? అమ్మ దొంగ. ఏమండి శ్రీమతి గారు, ఇంత తీయటి వారు చెప్పకుండా ఎన్నాళ్ళు దాచారేమిటి? ఆడవాళ్ళు అన్నీ చెప్పరు, కొన్ని మగవాళ్ళ తెలుసుకోవాలి. కరెక్ట్. హలో, లోపల ఎవరండి? బాబు గారా, పాప గారా, లేకపోతే ఇద్దరునా? అబ్బా చాలండి. చాలదండి. ఇదేమిటో విచిత్రంగా ఉంది. రోజు తీయగా ఉండే ముద్ద ఇవాళ పుల్లగా ఉందేంటి? ఇక మీకు ముట్టేవి పుల్లటి ముద్దలే. తీయటి ముద్దలని పాప కోసం మూటగట్టి ఉంచాను. ఆ కట్టిన మూటల్లోంచి అప్పుడప్పుడు కొన్ని కొట్టేస్తుంటాను. యూ డోంట్ వరీ, ఐ ఆల్సో డోంట్ వరీ. ఓకే. హలో డాడీ, నేను డాడీ, లతని. ఐసి, ఎందుకు ఫోన్ చేశావు? నీకు శుభవార్త చెప్పాలి డాడీ. నేను నువ్వు తాతయ్య కాబోతున్నావు డాడీ. డాడీ, తల్లి కాబోయే ఏ ఆడదైనా కన్న తల్లి తోడు కావాలనుకుంటుంది. నాకు తల్లి అయినా తండ్రి అయినా నువ్వేగా డాడీ. అందుకే నిన్ను చూడాలనిపిస్తుంది. ఒక్కసారి వచ్చి వెళ్ళు డాడీ. సారీ, బిజినెస్ వ్యవహారంలో ఫారిన్ వెళ్తున్నాను, నేను రాలేను. డాడీ, డాడీ. ఏమిటి డాడీ డాడీ అంటున్నావు? మీ నాన్నగారు ఏమైనా ఫోన్ చేశారా? అవునండి, ఆయనే మాట్లాడారు. నేను చెప్పిన శుభవార్త విని ఎంతో పొంగిపోయారు. నన్ను తాతయ్య చేస్తున్నావా అని సంబరపడిపోయారండి. 2 నెలల్లో వస్తావా, 3 నెలల్లో వస్తావా అని అడిగారు. మిమ్మల్ని కూడా తీసుకురమ్మన్నారండి.
ఆ మాత్రం నేను గ్రహించలే అనుకున్నావా? అంతాలు పట్టుదలకు వస్తే ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలని ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళని మనం ప్రయత్నించి బాధపడే కంటే దూరంగా ఉంటేనే వాళ్ళకు మనకు మంచిది. నేనేమి అడగలేదండి, ఒక్కసారి వచ్చి వెళ్ళమన్నాను అంతేనండి. లత, కన్నవాళ్ళ నీకు దూరమైనా ప్రాణం ఇచ్చేనే ఉన్నాను. ప్రేమను పంచే మోగజీవాలు ఉన్నాయి. మేమంతా కలిసి నీ అచ్చట ముచ్చట తీరుస్తాము.